బిచ్చం అడుకుందామంటే పక్కిల్లు లేదానికి పక్కిల్లు వరుసగా ఇల్లులు కూలగొట్టుకుంటా పోయినావు. ఒక ఇల్లు కూలిపోయింది, ఏదో అకస్మాత్తుగా వర్షం వచ్చో వాన వచ్చో గాలి వచ్చో కూలిపోయింది అనుకో. ఈ ఇల్లు కూలిపోతే ఆ 4 ఇల్లు ఈ 4 ఇల్లులు వచ్చి ఆయనకి బుక్కలు అన్నం పెడతారు, బట్ట ఇస్తారు, వానికి ఏదన్నా సబ్బు ఇస్తారు, స్నానం చేసుకోనికే చేస్తారు. నువ్వు ఉన్న 10 ఇల్లులు కూల 10 ఇల్లులు అక్కడ చూస్తే మూసి, ఇక్కడ చూస్తే బజారు ఉంది. ఏడాడక తింటాడు కాడు, ఏడాడక తింటాడు అబ్బాడు. ఇది పద్ధతి కాదు. ఈ గవర్నమెంట్ నాశనం అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇక 50 ఏళ్ళు కాదు, స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది, దానికి డబల్ టర్మ్ అయినా కానీ గవర్నమెంట్ రాదు రాదు కాదు. ఆ గవర్నమెంట్ రాదు, ఇక ఆ గవర్నమెంట్ రాదు. వీళ్ళుగా బాగుపడ